సంగారెడ్డి ఐఐటి పక్కకు చర్యాల ఒక్క ప్లాట్ ఖరీదు ఎంత తెలుసా? ఒక్క ప్లాట్ 10 లక్షల ఖరీదు. అంటే 40,000 మందికి ఎన్ని కోట్ల ఎన్ని లక్షల లాభాలు చేస్తారో ఆలోచన చేయండి. కార్యకర్తలందరికీ ఫ్రీ ప్లాట్లు. ఇది పక్కా మన వాగ్దానం, ఎన్నికల వాగ్దానం. ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తా సంగారెడ్డి హాస్పిటల్ కి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట ఇచ్చారు మెడికల్ కాలేజ్ కి 40,000 ప్లాట్లు. తక్షణమే మన ప్రభుత్వం రాగానే సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మెడికల్ కాలేజ్ చేపిస్తే పేదవాళ్ళు, నర్సు చదివిన వాళ్ళు, బీఫామ్ చదివిన వాళ్ళు, లేదా ఏంగమ్మ చదివిన వాళ్ళు, అటెండర్లు, స్వీపర్లు, దాదాపు 2,000 మంది సంగారెడ్డి ప్రజలకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది మెడికల్ కాలేజ్ రావడం వల్ల. హరీష్ రావు సిద్దిపేట మెడికల్ కాలేజ్ తీసుకపోతే దాన్ని ఆపలేని ఒక దద్దమ్మ ప్రభాకర్ పోయినా మహిళా సంఘ గ్రూపులకు సంగారెడ్డి మున్సిపాలిటీ, సరాజుపేట మున్సిపాలిటీ 4 మండలాలకు 150 గ్రామాలు, 50 వార్డులు, ప్రతి గ్రూపుకి 15 లక్షల రూపాయలతోటి డాక్రా భవనాలు కట్టిస్తా, 200 భవనాలు కట్టిస్తా అని మాటిస్తున్నారు. ఎక్కడెక్కడైతే మంచిరా నీళ్లు రాలేవో సంగారెడ్డి నియోజకవర్గంలో, ఎట్లయితే సంగారెడ్డి మున్సిపాలిటీ నీళ్లు రాపినట్ల రానియరల మంచిరా నీళ్ళన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. గమనించండి సోదరులారా, కార్యకర్తలు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలారా, ఈ 2019 ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు మీద ఓటేసి రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు నా పేరు ప్రకటన చేసిన తర్వాత బంపర్ మెజార్టీ, 1,00,000 మెజార్టీతో గెలిపించుకోండి, నన్ను కాపాడుకోండి. కార్యకర్తలారా, ప్రజలారా, గెలిపిస్తారా? గెలిపిస్తారా? కొద్ది మెల్లమెల్ల మాట్లాడతాను. సోదరులారా, సంగారెడ్డి ప్రజలారా, రాష్ట్ర ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ కూటమి కలిస్తే ఈరోజు నోటికి వచ్చినాడు మాట్లాడుతున్నాడు కేసీఆర్. చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కంటే అసలు ఇంకో మాట చెప్పదలుచుకున్నా. ఆగండి జనాలు. కేటీఆర్ కేటీఆర్ నిన్ను తెలంగాణ ప్రజలు నిన్ను గెలిపిరా, రాష్ట్ర మంత్రిని చేస్తే నువ్వు విదేశీ పర్యటనలా, నీ అన్ని విదేశీ పర్యటనలో ఏం చేస్తున్నావు? నువ్వు ఈడ భగీరథ పైసలు ఆడ పెడుతున్నావు. తెలంగాణ పైసలు అన్ని కూడా బయట దేశాలలో పెడుతున్నాడు. ఒక మాట చెప్తున్న సోదరులారా, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని అమ్మ కాదు బొమ్మ అని అన్నాడు. ఎంత నికృష్టంగా మాట్లాడుతున్నాడు కేటీఆర్, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాడు. సోనియా గాంధీ అంటే తల్లి పాలు తాగి తల్లు రొమ్ము కోసే చరిత్ర కేటీఆర్. నీది ఒక చరిత్రనేనా?
తల్లిని బొమ్మ అంటే నువ్వు తట్టుకోగలవా? నా తల్లిని బొమ్మ నీ సంగతి చూస్తా. సోనియా గాంధీని బొమ్మనవా? నీ ఏదో ఒక రోజు నడి రోడ్డు మీద కుక్కను కొట్టి నిన్ను తెలంగాణ ప్రజలు కొడతారు. కేసీఆర్ మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు తోటి కాంగ్రెస్ వెళ్ళవద్దంట. అరే నాయన కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉంది, నీకు ఒక విజన్ లేదు, పాడు లేదు. నీకేమన్నా విజన్ ఉందా? నీ విజన్ 24 గంటలు తాగుడే కదా. నీ విజన్ కి చంద్రబాబు నాయుడికి తేడా లేదా? కేసీఆర్, నేను మున్సిపల్ చైర్మన్ చూసిన చంద్రబాబు నాయుడు ఈడ నిలబడితే కేసీఆర్ ఆడు నిలబడేటోడు, చేతులు కట్టుకొని నిలబడేటోడు చంద్రబాబు నాయుడు ముంగట. నేను ఆ రోజు చూసేవాడిని కేసీఆర్ని. చంద్రబాబు నాయుడికి వంగి వంగి సలాములు పెట్టిన రోజులు ఎక్కడ పోయినాయి కేసీఆర్? నువ్వు ఆ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతావు. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.